హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ 9 to 5 డైరీస్. ఈ వీడియోలో మన ఫామ్లో కోకోనట్ ప్లాంటేషన్ అనేది ఎలా ప్లాన్ చేసాం, ఎలా ప్లాంట్స్ వేసాం అనేది చూద్దాం. సో లాస్ట్ టైం కడిప్లంక నుంచి తీసుకొచ్చిన కోకోనట్ ప్లాంట్స్ని మన ఫామ్లో అయితే అన్లోడ్ చేసుకున్నాం. టోటల్గా అరౌండ్ 120 ప్లాంట్స్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే మలేషియన్ గ్రీన్ ప్లాంట్ని నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూతం చేయడానికి అయితే వేసుకున్నాం. మన కోకోనట్ ప్లాంట్స్తో పాటు కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాం. అవి వచ్చేసి అంజీర్, వాటర్ యాపిల్, ఆమ్లా, ఇంకొన్ని వెరైటీస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ప్లాంటేషన్కి వస్తే ఫస్ట్ మనకి స్ట్రైట్ లైన్ మెయింటైన్ చేయడానికి కొన్ని స్టిక్స్ అయితే కావాలి. సో ఆ స్టిక్స్తో ఒక కార్నర్లో ఫస్ట్ స్టిక్ని అయితే ఫిక్స్ చేసి అక్కడ నుంచి మెజరింగ్ టేప్తో అరౌండ్ 25 feet డిస్టెన్స్ అయితే మెజర్ చేసుకున్నాం. కోకోనట్ ప్లాంట్స్కి ప్రాపర్ స్పేసింగ్ ఉండాలి కాబట్టి ప్లాంట్ మధ్యలో అరౌండ్ 20 to 30 feet డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయడం బెటర్. సో ఒక స్ట్రైట్ లైన్ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి 25 feetకి ఒక స్టిక్ చొప్పున పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల ఒక ప్లాంట్కి 4 sides కూడా 25 feet స్పేసింగ్ అయితే మెయింటైన్ అవుతుంది. స్పేసింగ్ మార్క్ చేసాక ప్రతి ప్లేస్లో ఒక ప్లాంట్ వేయడానికి ఒక గుంత అయితే తీసుకున్నాం. అరౌండ్ 1 foot రేడియస్ అయితే తీసుకున్నాం. ఈ గుంతలో ఫస్ట్ అయితే మనం చీమల మందు అయితే జల్లుకోవాలి. దీనివల్ల ఇనీషియల్ స్టేజ్లో రూట్స్కి చీమలు పట్టకుండా ఉంటుంది. తర్వాత ఈ గుంతలో అయితే ప్లాంట్ని నాటుకోవాలి. సో ప్లాంట్ నాటుకున్న తర్వాత దాని చుట్టూ ఉన్న సాయిల్ని లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల సాయిల్ అయితే గట్టిపడుతుంది. ఇలా 1 by 1 అన్ని కోకోనట్ ప్లాంట్స్ని అయితే ప్లానర్ స్పేసింగ్తో ప్లాంటేషన్ అయితే కంప్లీట్ చేసాం. ఫైనల్లీ ఇన్ని ప్లాంట్స్ వేయడానికి మాకైతే 2 days టైం అయితే పట్టింది. అన్ని ప్లాంట్స్ వేసాక ఫామ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంది. సో మన కోకోనట్ ప్లాంటేషన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ బియాండ్ 9 to 5 డైరీస్.